వచ్చింది. చికెన్ కర్రీకి ఫ్రై ఆనియన్స్ అండి, ఫ్రై చేయాలి. ఇవి బాగా చికెన్ బాగా ఫ్లేవర్ బాగా హోటల్ స్టైల్లో బాగుంటుందండి. అలాగా బాగా వేగిపోయినాయి, ఫ్రై అయినాయి చికెన్ కర్రీలోనండి. అల్లం పేస్ట్ అండి వేసేసుకుంటాం చికెన్ కర్రీకి. అల్లం పేస్ట్ బాగా వేగింది కదండి. కొబ్బరి అండి, పసుపు కూడా వేసేసుకుందాము. వేసేస్తున్నానండి. చక్కగా వేగుతుంది ఏదంతా. చికెన్ అండి, ఆనియన్స్, టమాటా, చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేస్తాను. తయారు చేసే విధానం చూపిస్తాను. పసుపు వేసేస్తాను. ముందుగా మసాలాలు వేసే కదండి, ఉప్పు కొంచెం వేస్తున్నాను. చికెన్ మసాలా అండి, పెరిగేసేసుకున్నాండి. మొత్తం కలిపేసి బాగా వేసేసుకున్నామండి. బాగా ఇది అంతా కలిపి ఉడకాలి. వేసేసుకున్నాం, బాగా ఉడకాలి.